మేడం, బ్రోకర్స్తో మాట్లాడాను. ఇప్పటికిప్పుడు ఇల్లంటే కష్టము, కనీసం 2-3 రోజులైనా టైం ఇవ్వమంటున్నారు మేడం. ఏదో ఒక ఇల్లు దొరుకుతుంది కదా. ఏ ఇంట్లో పడితే ఆ ఇంట్లో ఉండడం కష్టం మేడం. స్లమ్ ఏరియాల్లో ఇల్లున్నాయి, కానీ మీరు అక్కడ ఉండడం కష్టం మేడం. రామ్ కుమార్ గారు, ఏదైతే ఏముంది, ఎవరైనా మనుషులే కదా. మేడం, 2 రోజులైనా టైం ఇవ్వండి మేడం. మీకు అనుకూలంగా ఉండే ఇల్లు చూసే బాధ్యత నాది. సరే రామ్ కుమార్ గారు, ఇల్లు ముఖ్యంగా భవానీకి అనుకూలంగా ఉండాలి. అప్పటి వరకైనా మా ఇంట్లో ఉండండి. చెప్పాను కదా రామ్ కుమార్ గారు, ప్లీజ్ అర్థం చేసుకోండి. పోనీ మా ఇంట్లో ఉండండి మేడం. మీరుంటున్నారు అంతే మేడం. ఈ విధంగా అయినా నాకు రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి. వద్దు విక్రమ్, నేను మీకెంతో రుణపడ్డాను. మీకు ఆ మాత్రం సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి. రాముడంతటి వాడే శబరి ఎంగిలి తిని భక్తురాలి కోరిక తీర్చారు. ఆమె పెట్టిన పళ్ళు తిన్నాడు. నాకు అలాంటి ఒక అవకాశం ఇవ్వండి మేడం. సీతమ్మ తల్లి లాంటి మీరు మా ఇంట్లో అడుగు పెడితే అది మా అదృష్టం. మేమెంతో పుణ్యం చేసుకోకపోతే తప్ప ఆ భాగ్యం కలగదు. నాకు ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు విక్రమ్. మీరు రాకపోతే నా మీద ఒట్టే మేడం. ఇంకెప్పటికీ ఈ విక్రమ్ లేడనుకోండి. ఏంటి విక్రమ్, ఏంటిది? మేడం ప్లీజ్ మేడం, మీరు ఇలా రోడ్ల మీద తిరుగుతూ ఉండడం మంచిది కాదు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే బాధేస్తుంది మేడం. భవానీ కోసమైనా రండి మేడం. ప్లీజ్ మేడం, మా ఇంటికి రాకపోయినా కనీసం విక్రమ్ ఇంటికైనా వెళ్ళండి. ఇల్లు దొరికే వరకైనా అక్కడ ఉండండి మేడం. ఇది నా రిక్వెస్ట్, ప్లీజ్ మేడం. అయ్యో, మీ ఇంట్లో నందిని ఉంది కదా. తను పూర్తిగా మారిపోయింది సార్. మీరొస్తే తనకి ఇంకా మంచి చెడు చెప్పొచ్చు. ప్లీజ్ మేడం, ప్లీజ్ సార్. ఏమంటావు అర్జున్? ఏం భవానీ? వెళ్దామమ్మా. నేను చూసుకుంటాలే, పద వెళ్దాం. ఇల్లు దొరికే వరకు ఉందాం. పదమ్మా. సరే మేడం, నేను క్యాబ్ బుక్ చేస్తాను. బుక్ అయింది మేడం. ఒక్క 5 minutes. రండి సార్. రండి మేడం. ఏంటి? మీరు రండి మేడం. విక్రమ్, ఒక్క నిమిషం. నందిని, ఎలా ఉన్నావు? మేడం, తర్వాత మాట్లాడుకోవచ్చు. మీరు లోపలికి రండి, రెస్ట్ తీసుకోండి, తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. విక్రమ్, అసలేం జరుగుతుందో ఏంటో నాకు చెప్పవా? ఎందుకు వీళ్ళందరూ లగేజ్ తీసుకుని మన ఇంటికొచ్చారు? మేడం, వాళ్ళు కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉండబోతున్నారు. ఏంటి? అలా నోరు తెరవకు. ముందు మేడం వాళ్ళని లోపలికి రానివని. ఏంటోదినా, నిజమేనా? ఏ, నీకిప్పుడే అన్ని వివరాలు చెప్పాలా? చెప్తే గానీ లోపలికి వెళ్ళకూడదా? అయ్యోయ్యో, మా చిన్న ఇంట్లో మీరెలా ఉంటారు? మా ఇంత చిన్న ఇల్లు మీకు సెట్ అవుతుందా? లంకంత కొంపలో ఉండొచ్చిన వాళ్ళు. నందిని, పాప వాళ్ళకి నిజాలు తెలియాలి కదా విక్రమ్. నువ్వు చెప్పా పెట్టకుండా తీసుకొచ్చావు. నాకేమో విషయం తెలీదు. మన ఇల్లు ఎలా ఉంటుందో వాళ్ళకి తెలీదు. తర్వాత ఇంట్లోకి వచ్చాక అది లేదు ఇది లేదు, ఇరుగ్గా ఉంది చిరాగ్గా ఉంది అంటే పాపం కష్టం కదా. నిజాలు తెలిసిపోతే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కదా.